తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ నమస్కారం. మార్చి 3వ తారీఖున చంద్రగ్రహణం పట్టబోతోంది మనకి. అది పాక్షిక చంద్రగ్రహణం, గ్రస్తోదయ చంద్రగ్రహణం పట్టబోతోంది. అయితే ఎన్ని గంటలకు పట్టబోతోంది, అలాగే ఏ రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు, ఏ నక్షత్రంలో పట్టబోతోంది, అలాగే గ్రహణం తర్వాత ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఏ ఏ రాశుల వారికి ఈ గ్రహణ ప్రభావం ఎలా ఉండబోతోంది, అనుకూలంగా ఉంటుందా వ్యతిరేకంగా ఉండబోతోందా, ఎటువంటి ఫలితాలు వస్తాయి, అలాగే గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, ఆబ్ధికాలు, ఆలయాలు, ఇలాగ అన్ని రంగాల విషయాలు కూడా, అన్ని రకాల విషయాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ గ్రహణం మార్చి 3వ తారీఖు 2026వ సంవత్సరం పౌర్ణమి రోజున, ఈ యొక్క పాల్గొన పౌర్ణమి రోజున ఈ గ్రహణం పట్టబోతోంది. అయితే అదే రోజు హోలీ పండుగ కూడా వచ్చింది మనకి. అయితే ఆ హోలీ పండుగ చేసుకోకూడదా కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ గ్రహణం ఎన్ని గంటలకు పట్టబోతోంది 3వ తారీఖు మంగళవారం రోజున అంటే మధ్యాహ్నం 3:19 పడుతోంది. ఎప్పటిదాకా ఉంటుంది అంటే కనుక 6:45 దాకా ఉంటుంది సాయంకాలం. అంటే దగ్గర దగ్గర 4 గంటల పాటు ఈ యొక్క గ్రహణం ఉండబోతోంది అనమాట. అయితే ఈ గ్రహణం ఏ నక్షత్రంలో పడుతోంది అంటే కనుక పుబ్బా నక్షత్రంలో పడుతోంది, 2వ పాదంలో. అంటే పుబ్బా నక్షత్రం వారు, సింహరాశి వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. ముఖ్యంగా సింహరాశి అంటే కనుక మఖా నక్షత్రం 4వ పాదం వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే ఉత్తరా నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కూడా సింహరాశిలోకి వస్తారు. కాబట్టి వీరెవ్వరూ కూడా గ్రహణాన్ని చూడకూడదు. అయితే గ్రహణం సమయంలో ఖచ్చితంగా నియమాలు పాటించాలి. ఎటువంటి నియమాలు పాటించాలయ్యా అంటే కనుక, అంటే చాలామంది అనుకుంటారు అంటే పుబ్బా నక్షత్రం వాళ్ళు లేదా సింహరాశి వారు మాత్రమే నియమాలు పాటించాలండి. కాదు, అందరూ కూడా గ్రహణ నియమాలు పాటించాలి. కాకపోతే సింహరాశి వారు గ్రహణాన్ని చూడకూడదు. మిగతా వాళ్ళందరూ గ్రహణాన్ని మాత్రం చూడొచ్చు, తప్పేం లేదు. వీళ్ళొక్కళ్ళే ఇంట్లోంచి బయటికి రాకుండా గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిది. అయితే ఈ గ్రహణం సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనే విషయాలు ముందుగా తెలుసుకుని మిగతా విషయాలు తర్వాత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ గ్రహణం సింహరాశిలో పట్టడం కారణం చేత ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి కొన్ని నియమాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఈ యొక్క ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గ్రహణం సమయంలో పట్టు స్నానము, విడుపు స్నానము చేయడం, గ్రహణం పూర్తయిపోయిన తర్వాత బియ్యము, ఉలవలు కేజింపావు చొప్పున, దాంతోపాటుగా వెండి చంద్రబింబం, వెండి సర్పము, ఇవి అలాగే తెలుపు రంగు జాకెట్ ముక్క కానీ, తెలుపు రంగు తువ్వాలు కానీ, తెలుపు రంగు పంచి కండువా కానీ, ఇవన్నీ కూడా మీకు దగ్గరలో ఉండేటటువంటి బ్రాహ్మలకి లేదా ఆలయంలో అర్చకులకు కానీ దానముగా ఇచ్చేయడం అనేటటువంటిది శ్రేష్టము. ఇది చేయాలి. ఒకవేళ కనుక ఈ గ్రహణం రోజు సాయంకాలం ఇవ్వలేకపోతే తర్వాత రోజు బుధవారం పొద్దునైనా సరే లేచి స్నానం చేసి కాస్త బ్రాహ్మలకి ఈ యొక్క ఉలవలు కేజింపావు, బియ్యం కేజింపావు, వెండి చంద్రబింబం, వెండి సర్పము, తెలుపు రంగు ఏదైనా సరే ఒక వస్త్రము కలిపి దానం ఇచ్చేసినట్లయితే తాంబూలంతో సహా మీకు ఆ దోషం ప్రభావం మీ మీద ఉండదు. అయితే అసలు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అన్నట్లయితే కనుక దానికి సంబంధించి ముఖ్యంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణ దోష పరిహార శాంతి అని ఒక ప్రక్రియ ఉంటుంది. అది చేయించుకోవాలి. దానివల్ల మీకు రాబోయే రోజుల్లో గ్రహణం తర్వాత వచ్చేటటువంటి 6 నెలలు ఈ పడేటటువంటి ఇబ్బందులు మీ మీద పడకుండా ఉంటాయి. ఇంచేతంటే గ్రహణం తర్వాత ఏ యొక్క రాశిలో గ్రహణం పడుతుందో వాళ్ళందరికీ తర్వాత 3 నెలలు తీవ్ర పరిణామాలు, 6 నెలల పాటు పాక్షిక పరిణామాలు, అంటే చెడు ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా గ్రహణం సమయంలో అందరూ కూడా ఈ పరిహారాలు చేయించుకోవాలి. అయితే ఏమిటి ఆ పరిహారము అన్నట్లయితే కనుక, ఎలా చేస్తారు అన్నట్లయితే కనుక ఏమీ లేదు. ఆ సమయంలో ఏంటంటే కనుక మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా మేము కొంతమంది బ్రాహ్మణుల్ని పెట్టి, ఋత్వికులను పెట్టి, మీ యొక్క గోత్రము, పేరు, మీ యొక్క నక్షత్రముతోటి, మీ రాశితోటి ఆ గ్రహణం పట్టినటువంటి సమయంలో సంపూర్ణ గ్రహణ దోష పరిహార శాంతి ప్రక్రియ అనే కార్యక్రమం చేయిస్తాం అనమాట. అంటే దానికి సంబంధించినటువంటి జపాలు అని, దానికి సంబంధించినటువంటి తర్పణాలు, మూలమంత్రాలతోటి, అలాగే వాటికి సంబంధించినటువంటి హోమాలు, హవనాలు ఇవన్నీ కూడా ఆ సమయంలో చేయిస్తామన్నమాట. అయితే చాలామందికి అనుమానం, ఏమండి సింహరాశి వారే చేయించుకోవాలా లేదా మిగతా రాశుల వారు ఎవరికైనా సరే దీని దుష్ప్రభావం ఉందా, వాళ్ళు కూడా చేయించుకోవాలా అండి అని అనుమానం. అయితే ఏ ఏ రాశుల వారికి దుష్ప్రభావం ఉంది, ఏ ఏ రాశుల వారికి అద్భుతమైనటువంటి సత్ప్రభావం ఉందో ఇప్పుడు మనం ముందు తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ సత్ఫలితాలు వచ్చేటటువంటిది, ఈ గ్రహణం వల్ల శుభ ఫలితాలు వచ్చేటటువంటి రాశులు ఏమిటంటే కనుక వృషభ రాశి వారికి ఈ గ్రహణం వల్ల సుఖం కలుగుతుంది అని, అలాగే మిథున రాశి వారికి ఈ గ్రహణం వల్ల లాభం కలుగుతుంది అని, తులారాశి వారికి ఈ గ్రహణం వల్ల విశేష ధన ప్రాప్తి కనబడుతుంది అని, మకర రాశి వారికి ఈ గ్రహణం వల్ల సకల సౌఖ్యాలు కలుగుతాయి అని. కాబట్టి వృషభం, మిథునం, తుల, మకర రాశి వారికి ఈ గ్రహణం వల్ల
అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేయించక్కర్లేదు, ఎటువంటి ఇబ్బందులు వీళ్ళకి లేవు, ఇంకా లాభమే కనపడుతుంది గ్రహణం వల్ల. అయితే మిగతా 8 రాశుల వారికి మాత్రం కొంచెం దుష్ప్రభావాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాత్రం ఈ గ్రహణ దోష పరిహార శాంతి చేయించుకోవడం చాలా ఉత్తమం. సింహరాశి వారు కంపల్సరీ చేయించుకోవాలి, మిగతా రాశుల వారు చేయించుకోవడం కూడా ఉత్తమం, అది మీ యొక్క ఆసక్తిని బట్టి. అయితే ఏ ఏ రాశుల వారు చేయించుకోవాలి అంటే కనుక మేషరాశి వారికి మానహాని కనపడుతోంది. అంటే కనుక అవమానాలు జరగడం కానీ, మనసు బాధపడడం కానీ, లేదా ఆందోళన, చికాకులు, ఇలా రకరకాల సమస్యలు, ఒత్తిడులు గురవుతారనమాట. అందుకని మేషరాశి వారికి. అలాగే కర్కాటక రాశి వారికి విపరీతమైనటువంటి వ్యయం, అంటే విపరీతంగా డబ్బు ఖర్చు అవ్వడం, అలాగే ధన నష్టం కలగడం, నమ్మక ద్రోహాలు కలగడం, రకరకాల వాటిల్లో పెట్టి నష్టపోవడాలు, విపరీతమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారు కూడా చేయించుకోవాలి. ఇక సింహరాశి వారికి ఘాతము, అంటే సింహరాశిలోనే పడుతోంది కాబట్టి ఎక్కువ నష్టం కనపడుతోంది కాబట్టి సింహరాశి వారు మిగతా రాశుల వారు చేయించుకున్నా చేయించుకోకపోయినా వాళ్ళ ఆసక్తి, కానీ సింహరాశి వారు మాత్రం ఖచ్చితంగా గ్రహణ పరిహారం చేయించుకోవాలి. ఎందుకంటే ఘాతం విశేషంగా నష్టాలు కలుగుతున్నాయి కాబట్టి. ఇక కన్యా రాశి వారికి హాని కనపడుతోంది కాబట్టి ప్రమాదాలు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, రకరకాల ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే వృశ్చిక రాశి వారికి వ్యధ, మానసిక ఒత్తిడి, ఆందోళన, చికాకు, మెంటల్ డిప్రెషన్లు, అలాగే సైకలాజికల్ ప్రాబ్లమ్స్, రకరకాల సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి వృశ్చిక రాశి వారికి. అలాగే ధనుసు రాశి వారికి చింత, వీళ్ళకు కూడా మానసిక వ్యధ, ఆందోళన, కుటుంబ వ్యవహారాలు, అనేక రకాల చిక్కుల్లో ఇరుక్కోవడాలు, ఇలాగ చింత, మానసిక వ్యాధి, అలాగే నిద్ర పట్టకపోవడాలు లాంటివి కనపడుతున్నాయి. అలాగే ధనుసు రాశి వారు చేయించుకోవాలి అందుచేత. ఇక కుంభరాశి వారికి స్త్రీ కష్టం, అంటే ఆడవాళ్ళ వల్ల కష్టం కలగడం కానీ, లేదా మోసాలకి గురవడం కానీ, లేదా బ్లాక్మెయిల్స్కి గురవడాలు కానీ, ఒక స్త్రీకి ఇంకో స్త్రీకి వల్ల కూడా కొంతమంది అనొచ్చు, మన పురుషులకైతే అవన్నీ, స్త్రీలకైతేనో స్త్రీకి కూడా స్త్రీ వల్ల, అంటే వేరే స్త్రీ పరస్త్రీ మీ మీద ఏదో రకమైనటువంటి నిందలు మోపడం కానీ, లేదా స్త్రీల వల్ల మీకు నష్టం కలగడం కానీ జరుగుతుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి వారికి అతి కష్టం, ఏది సజావుగా సాగకపోవడం, విపరీతమైనటువంటి యాతన, శ్రమ, అనేక రకాల మెంటల్ టెన్షన్లు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. అంటే ముఖ్యంగా మేష, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశుల వారికి ఈ యొక్క గ్రహణం వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయి. కాబట్టి కుదిరితే వీరందరూ కూడా ఈ గ్రహణ దోష పరిహార శాంతిలో మాకు గోత్రనామాలు ఇచ్చి నమోదు చేయించుకుని పరిహారాలు చేయించుకోవచ్చు. అయితే మిగతా వాళ్ళు కూడా ఎలా ఉన్నా సింహరాశి వారు మాత్రం కంపల్సరీగా చేయించుకోవడం మాత్రం ఉత్తమం. మిగతా వాళ్ళు అవకాశాన్ని బట్టి ఖచ్చితంగా చేయించుకోమని సలహా. చేయించుకోకపోయినా కూడా కొంచెం దుష్ప్రభావం అయితే ఉంటుంది కాబట్టి తొత్తు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి, ఇది ప్రధానమైన విషయం. ఇక దానాలు సింహరాశి వారు ఇస్తే సరిపోతుంది, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ దానాలు ఏవి ఇవ్వక్కర్లేదు. సింహరాశి వారు మాత్రం నేను ఇందాక చెప్పినట్టుగా ఉలవలో బియ్యం, వెండి సర్పం, వెండి చంద్రబొమ్మ దానం ఖచ్చితంగా ముందు రోజు, అంటే గ్రహణం పట్టిన రోజు రాత్రి స్నానం చేసి కానీ, తర్వాత రోజు పొద్దున కానీ ఇచ్చేయడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు ఏ ఇబ్బందులు కలగవు, భవిష్యత్ అంతా బాగుంటుంది, ఇది ప్రధానమైన విషయం. ఇక రెండో విషయం ఏమిటంటే కనుక మరి నియమాలు ఏం పాటించాలండి అంటే కనుక ఆ రోజు ఖచ్చితంగా ఉదయాన్నే మామూలుగా ఈ 11, 12 గంటల దాకా కూడా భోజనాది కార్యక్రమాలు ముగించేసేయాలి. 11 గంటలకే భోజనం ముగించేసేయడం శ్రేష్టం, అంతకన్నా దాటకూడదు. ఏదైనా గర్భిణీ స్త్రీలు, అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైతే కనుక వాళ్ళు డాక్టర్ చెప్పినటువంటి నియమాలను బట్టి, అవకాశాన్ని బట్టి చేసుకోండి. 1 గంట 2 దాటేసాక మాత్రం తింటే విశేషంగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కాస్త 1 గంట దాటాక ఏదైనా చిన్న చిరు పరమైనటువంటివి ఏవైనా సరే పానీయాలు సేవించండి. ఎవరు? గర్భిణీ స్త్రీలను, అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళను. కాబట్టి అలా చేసుకోవడం మంచిది. ఇక ఉదయాన్నే 11 గంటలకి అందరూ కూడా భోజనం ముగించేసేయడం మంచిది. అలాగే ఖచ్చితంగా పట్టినప్పుడు అంటే 3:30కి స్నానము చేయడము, తలస్నానము చేయడము, ఎక్కడైనా దేవుడి దగ్గర కూర్చోవడం మందిరంలో, ఏదైనా తపస్సు కానీ, జపం కానీ, పారాయణ కానీ చేసుకోవడము చాలా శ్రేష్టం. మాలాంటి ఉపాసనాపరులం అయితే కనుక మాకుండే మంత్రానుష్ఠానాలన్నీ ఉపాసన చేసుకుంటాం. అలాగే కొంతమంది ఈ ఎవరికి వాళ్ళు అనుష్ఠానపరులు అనుష్ఠానాలు చేసుకుంటారు. కొత్తగా ఎవరైనా సరే ఎవరి దగ్గరైనా సరే మంత్రోపదేశం చేసుకోవాలన్నా ఈ సమయంలో చేసుకుంటూ ఉంటారు. చాలా పట్టు, మంత్రానికి ఒక్కసారి ఫలిస్తే 1,00,00,000 రెట్లు ఫలితం వస్తుంది. అలాగే విశేష ఫలితం కలుగుతుంది. కాబట్టి ఆ రకంగా ఎవరైనా సరే ధ్యానము, తపస్సు, మెడిటేషను, మీ యొక్క మంత్రాలు, ఉపాసనలు చేసుకోవడం చాలా శ్రేష్టం గ్రహణం సమయంలో. అయితే గ్రహణం పూర్తయిపోయిన తర్వాత ఇల్లంతా శుభ్రంగా కడుక్కొని అప్పుడు మాత్రమే అన్నం, భోజనం వండుకొని తినాలి. అంతేగాని గ్రహణం సమయంలో వండుకోవడం కానీ, గ్రహణం అయిపోయిన తర్వాత ఇల్లు కడుక్కోకుండా వండుకోవడం కానీ మంచిది కాదు. కాబట్టి గ్రహణం అయిపోయిన తర్వాత ఇల్లు కడిగేసుకుని శుభ్రంగా వంట వండుకుని ఆ భోజనం చేయండి. ఇక దర్భల విషయం, ఖచ్చితంగా మీ గ్రామంలో బ్రాహ్మలుంటే గాయత్రి మంత్రంతో అభిజాత్యం చేసి, ఆచ్ఛాదన చేసి మీకు దర్భలు ఇస్తారు. అవి మీ ఇంట్లో ఈ యొక్క వాటర్ ట్యాంక్ మీద, ఆవకాయలు, నిల్వ పచ్చళ్ళు, ఫ్రిడ్జులు, పెరుగులు, పాలు పదార్థాలు, లేదా ఇంట్లో పప్పు ధాన్యాలు, ఆహార పదార్థాల మీద వేసుకోవడం శ్రేష్టం. ఎందుకంటే అవి పాడవుతాయి కాబట్టి. ఎందుకంటే అతి నీలలోహిత కిరణాలు, రకరకాల నెగిటివ్ పరమైనటువంటి కిరణాలను వస్తాయి కాబట్టి నిల్వ పదార్థాలు పాడవుతాయి. ఆహార పదార్థాల మీద వేసుకోండి. మంచినీళ్ళు, వాటర్ ట్యాంకులు, అలాగే ముఖ్యంగా దేవుడి యొక్క విగ్రహాల మీద,
ఇంట్లో దేవతార్చన మీద ఖచ్చితంగా దర్భగడ్డి వేసుకోండి. వేసుకొని ఆ సమయంలో చక్కగా తపస్సు చేసుకోండి. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇక గర్భిణీ స్త్రీలు ఆచవలసినటువంటి నియమాలు. గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా 3:30 దగ్గర నుంచి కూడా అసలు కదలకండి. పొట్ట మీద చేతులు వేసుకోకండి. ప్రశాంతంగా ఒక కుర్చీలోనో, ఒక మంచం మీదో హాయిగా పడుకునో, కూర్చునో చక్కగా మీరేం చేస్తారంటే నామస్మరణ ఏదైనా చేసుకోండి. లేదా ఏదైనా సరే దత్త చరిత్రో, లేకపోతే గనక హనుమాన్ చాలీసాయో, లేకపోతే భగవద్గీతో ఏదైనా సరే లేకపోతే లలితా సహస్రమో, విష్ణు సహస్రమో పారాయణ చేసుకోండి. దానివల్ల విశేష ఫలితం కనబడుతుంది. గ్రహణం అయిపోయిన తర్వాత చక్కగా స్నానం చేసి చక్కగా భోంచేసేయండి. ఇబ్బందేమీ లేదు. అది గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన నియమాలు. అలాగే ఈ రకంగా జాగ్రత్తగా ఉండండి. గర్భిణీ స్త్రీలు కాస్త బయటికి రాకండి. కాస్త ఈ యొక్క గ్రహణాన్ని చూడడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. పొట్ట మీద ముఖ్యంగా చేతులేసుకొని గోక్కోకండి. దానివల్ల గ్రహణం మొలలొస్తాయి పుట్టేటటువంటి పిల్లలకి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి గర్భిణీ స్త్రీలు. ఇక ప్రధానంగా ఆర్థిక విషయాలు. చాలామంది తద్దినాలు పెడుతూ ఉంటారు. మరి ఆ రోజు పెట్టాలా? పెట్టొద్దా? అంటే కనుక పెట్టాలి. ఎప్పుడంటే కనుక గ్రహణం పూర్తయిపోయిన తర్వాత ఇల్లంతా కడిగేసుకొని వండి అప్పుడు పెట్టాలి. ఇది కొంచెం కష్టమైనటువంటి విషయమే. కాబట్టి జాగ్రత్తలు తీసుకొని కాస్త బ్రాహ్మణులది ఒప్పించుకొని జాగ్రత్తగా వ్యవహార నియమం పాటించుకోవడం ఉత్తమం. ఇది శ్రేష్టం. ఇక ఆలయాల విషయాల దగ్గరికొచ్చేసరికి ఆలయాలు కూడా ఉదయం 10, 11 గంటలకల్లా వాళ్ళ యొక్క అర్చన అంతా పూర్తి చేసేసుకొని ఆలయాలు మూసేస్తారు. అయితే కొంతమంది ఈ మధ్య విశేషమైనటువంటి చర్చలు లేపుతున్నారు. దేవుడికి గ్రహణం పడుతుందా అని. దేవుడికి ఏం పట్టదు. గర్భాలయంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్, ఒక అద్భుతమైనటువంటి శక్తిని మనం నింపుతాం. ఆ శక్తికి నెగిటివ్ ఎనర్జీ అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆలయాల్లో. ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఎనర్జీ వేవ్స్ కిరణాలు వచ్చాయో అవి పాడవుతాయి. కాబట్టి గ్రహణంలో ఉండేటటువంటి ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో దాని ప్రభావం వల్ల దుష్ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం ఆలయాలన్నీ కూడా ఎంతో తపస్సు చేసి, పూజలు చేసి, జపాలు చేసి అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్‌ని అలాగే పాజిటివిటీని ఉంచుతాం కాబట్టి అది పోకూడదని చెప్పి ఆలయాలు మూయడమే తప్ప అలా దేవుడికి ఎటువంటి గ్రహణము పట్టదు. ఇది ప్రధానమైన విషయం. కాబట్టి గ్రహణాలు సమయంలో ఆలయాలు మూసేయడం, మళ్ళీ గ్రహణానంతరం తెరిచి సంప్రోక్షణ చేసుకొని ఆలయ దర్శనాలు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా వ్యవహరించడం అనేటటువంటి ఉత్తమం. ఇది ప్రధానంగా గ్రహణానికి సంబంధించినటువంటి సందేహాలకి సమాధానాలు. ఇంకా ఏవైనా మీకు సంబంధించినటువంటి విషయాలుంటే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే గ్రహణ పరిహారం చేయించుకోవాలన్నట్లయితే కనుక మీరు మాకు వాట్సాప్‌లో మీ గోత్రము, మీ పేరు, మీ ఇంటి అడ్రస్‌తో సహా మీ నక్షత్రము, మీ రాశి కూడా మాకు వాట్సాప్‌లో పెట్టండి. పెట్టినట్లయితే మీ గోత్రనామాలతోటి మేము ఈ కార్యక్రమాలు ఇవి కూడా చేయించి వీటికి సంబంధించినటువంటిదంతా కూడా పూజలు, కార్యక్రమాలు, జపాలు, హోమాలు అన్నీ కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.